Hello friends, welcome to my channel Smart English World. We are now learning basic English grammar. In that today we are going to learn pronouns and types of pronouns. A pronoun definition. A pronoun is a word used instead of a noun to avoid repetition. Example: he, she, you, it, they, I, etc. అనగా నౌన్ని పదే పదే రిపీట్ చేయకుండా దాని స్థానంలో ప్రొనౌన్ని మనము యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్: రాజు ఈజ్ ఏ స్టూడెంట్, రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ రాజు అనే పేరుని మళ్ళీ మళ్ళీ వాడకుండా ఉండటకు రాజు అనేది పేరు బదులుగా హీ అనే ప్రొనౌన్ని వాడదాం. రాజు ఈజ్ ఏ స్టూడెంట్. సెకండ్ సెంటెన్స్లో రాజు బదులు హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్: సీత ఈజ్ ఏ డాక్టర్, సీత ఈజ్ కైండ్. ఇక్కడ సీత అనే పేరు పదే పదే రాకుండా ఉండడం కోసం సీత అనే పేరు బదులుగా షీ అనే ప్రొనౌన్ని మనం యూజ్ చేద్దాం. సీత ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ కైండ్. Types of pronouns. First one is personal pronouns. These pronouns refer to persons, animals or things. These are further divided into two types. పర్సనల్ ప్రొనౌన్స్ అవి ఒక వాక్యంలో సబ్జెక్ట్గా ఉంటాయా లేదా ఆబ్జెక్ట్గా ఉంటాయా అనే దాన్ని బట్టి రెండు విధాలుగా విభజించడం జరిగింది. నెంబర్ 1, సబ్జెక్ట్ ప్రొనౌన్స్. These are used as subjects in a sentence. Example: I, we, you, he, she, it, they. I am a teacher. She is reading. They are friends. It is drinking milk. You are amazing. We are watching movie. ఈ వాక్యాలలో ఐ, షీ, దే, ఇట్, యు, వి ఇవన్నీ కూడా సబ్జెక్టుగా పనిచేయుచున్నవి కనుక వీటన్నింటినీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. సెకండ్ వన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్: మీ, అస్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. టీచర్ కాల్డ్ మీ. మదర్ లవ్స్ అస్. వీ హెల్ప్డ్ దెమ్. ఈ సెంటెన్సెస్లో మీ, అస్, దెమ్ అనేవి ఆబ్జెక్ట్గా ఉపయోగపడుతున్నవి కనుక వీటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్స్. దీస్ షో ఓనర్షిప్ ఆర్ పొసెషన్. ఎగ్జాంపుల్: మైన్, యువర్స్, హిజ్, హర్స్, అవర్స్, దేర్స్. అనగా ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా సంబంధించినది అని చెప్పడానికి ఈ ప్రొనౌన్స్ని మనం వాడతాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద కార్ ఈజ్ దేర్స్. ఆ కారు వారిది. దిస్ బ్యాగ్ ఈజ్ మైన్. ఈ బ్యాగ్ నాది. ద బ్లూ పెన్ ఈజ్ హర్స్. ఆ బ్లూ పెన్ ఆమెది. ద స్కూల్ ఈజ్ అవర్స్. ఈ స్కూల్ మనది. నోట్: డు నాట్ యూజ్ ఎ నౌన్ ఆఫ్టర్ పొసెసివ్ ప్రొనౌన్ అండి. ఇక్కడ పొరపాటున పొసెసివ్ నౌన్ అని పడింది, క్షమించండి. దిస్ ఈజ్ మైన్ బుక్ అనేది రాంగ్. ఎగ్జాంపుల్ చూద్దాం. మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్. ఒక సెంటెన్స్ చూద్దాం. షీ టాట్ హర్ సెల్ఫ్. ఇక్కడ హర్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ షీని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఐ అనే సబ్జెక్ట్కి సంబంధించినది. దే కంప్లీటెడ్ ద వర్క్ దెమ్సెల్వ్స్. దెమ్సెల్వ్స్ అనే పదము దే అనే సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ చేస్తున్నది. వీ ప్రిపేర్డ్ అవర్ జెల్వ్స్. అవర్ జెల్వ్స్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వి అనే సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఫాటిక్ ప్రొనౌన్స్. ఈ హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్ అనే పదాలని మనము ఎంఫాటిక్ ప్రొనౌన్స్గా కూడా యూజ్ చేస్తాము. దీస్ ఆర్ యూజ్డ్ టు ఎంఫసైజ్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఏ గురించి ఎంఫసైజ్ చేసి చెప్పడం, అంటే నొక్కి చెప్పడం అన్నమాట. ఉదాహరణకి షీ హర్ సెల్ఫ్ మేడ్ ద డెసిషన్ అంటే ఈ నిర్ణయాన్ని ఆమె తీసుకునింది అని చెప్పడం. హీ హిమ్సెల్ఫ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని అతనే కంప్లీట్ చేశాడు. వీ అవర్ సెల్వ్స్ క్లీన్డ్ ద రూమ్. ఈ రూమ్ని మేమే క్లీన్ చేశాము అని చెప్పడానికి ఈ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ అనే ప్రొనౌన్స్ని వాడతాము. ఇన్ దిస్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్ ద యాక్షన్ పర్సనల్లీ. హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్ ఈ ప్రొనౌన్స్ అన్నీ చూడడానికి ఒకే రకంగా ఉన్న రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో ఒకలాగా వాడతాము, ఎంఫాటిక్ ప్రొనౌన్స్లో ఒకలాగా వాడతాము.
రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో సబ్జెక్ట్ని రిఫ్లెక్ట్ చేయడానికి వాడతాము. ఎంఫాటిక్ ప్రొనౌన్స్లో సబ్జెక్ట్ గురించి ఎంఫసైజ్ చేసి చెప్పడానికి వాడతాము అన్నమాట. ఫోర్త్ వన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దీస్ ప్రొనౌన్స్ పాయింట్ టు స్పెసిఫిక్ థింగ్స్. ఎగ్జాంపుల్ దిస్, దట్, దీస్, దోస్. సెంటెన్స్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ బాల్. ఇక్కడ బాల్ అనేది సింగులర్. అలాగే సింగులర్గా ఉండి మనకు దగ్గరగా ఉంటే దానికి దిస్ అనే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని వాడతాము. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ యాపిల్స్. ఇక్కడ ప్లూరల్ ఉండి యాపిల్స్ అనేది ప్లూరల్. అలాగే దగ్గరగా ఉన్నప్పుడు దీస్ ఆర్ యాపిల్స్ అంటాము. నెక్స్ట్ వన్, దట్ ఈజ్ ఏ బుక్. ఇక్కడ సింగులర్ ఉండి దూరంగా ఉండడం, అనగా బుక్ అనేది సింగులర్, దూరంగా ఉన్నప్పుడు దట్ ఈజ్ ఏ బుక్ అంటాము. అలాగే దోస్ ఆర్ బర్డ్స్. ఇక్కడ బర్డ్స్ అనేది ప్లూరల్. బర్డ్స్ ప్లూరల్ మరియు ఫార్ దూరంగా ఉన్నప్పుడు దోస్ ఆర్ బర్డ్స్ అంటాము. ఫిఫ్త్ వన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ హూ, హూమ్, హూస్, విచ్, వాట్. హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? విచ్ ఈజ్ యువర్ బ్యాగ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా మనము ప్రశ్నలు అడగడానికి వాడతాము. వీటి చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సిక్స్త్ వన్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్స్. దీస్ ప్రొనౌన్స్ జాయిన్ టూ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్ ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. అనగా ఇవి రెండు క్లాజెస్ని కానీ రెండు సెంటెన్స్ని కానీ జాయిన్ చేస్తాయి లేదా నౌన్ గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ హూ, హూమ్, హూస్, విచ్, దట్. ద బాయ్ హూ వన్ ద రేస్ ఈజ్ మై ఫ్రెండ్. ఈ సెంటెన్స్లో హూ వన్ ద రేస్ అనేది మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్. నేను ఏదైతే తెచ్చానో అదే ఈ పుస్తకము అనే మీనింగ్ వస్తుంది. ద డాగ్ విచ్ లివ్స్ నెక్స్ట్ డోర్ నెవర్ బార్క్స్. విచ్ లివ్స్ నెక్స్ట్ డోర్ అనేది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ద పర్సన్ హూమ్ యూ మెట్ ఇన్ ద పార్టీ ఈజ్ మై ఫ్రెండ్. హూమ్ యూ మెట్ ఇన్ ద పార్టీ అనేది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ద గర్ల్ హూజ్ బ్యాగ్ ఈజ్ బ్లూ ఈజ్ మై స్టూడెంట్. హూజ్ బ్యాగ్ ఈజ్ బ్లూ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. సెవెంత్ వన్ ఈజ్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్. దీస్ ప్రొనౌన్స్ డు నాట్ రెఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. ఈ ప్రొనౌన్స్ అనేటివి పర్టికులర్గా ఒక పర్సన్ లేదా ఒక థింగ్ని గురించి మనకి తెలుపవు అన్నమాట. ఎగ్జాంపుల్ సమ్ వన్, ఎనీ వన్, ఎవ్రీ వన్, నోబడి, సంబడి, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సెవరల్, మెనీ, ఫ్యూ, ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ. ఇక్కడ నిన్ను ఎవరో పిలుస్తున్నారు. ఒక పర్టికులర్ పర్సన్ కాకుండా ఇక్కడ ఎవరో అని చెప్పబడుతుంది. ఫ్యూ అటెండెడ్ ద మీటింగ్. మీటింగ్కి కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యారు అని. ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ద మ్యాచ్. ప్రతి ఒక్కరూ మ్యాచ్ని ఎంజాయ్ చేశారు. నోబడి ఆన్సర్డ్ ద క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సరు ఎవరు చెప్పలేదు. కెన్ ఎనీ వన్ టెల్ మీ ద టైం. ఎవరైనా టైం చెప్తారా. మెనీ వర్ ఇన్వైటెడ్. చాలామంది ఆహ్వానించబడ్డారు. ఈ పై వాక్యాలన్నిటిలో కూడా పర్టికులర్గా ఒక పర్సన్ గురించి తెలపలేదు. ఎవరో ఒకరు, ఎవరైనా, ఎవరూ లేరు, కొంతమంది, చాలా అని చెప్పడం జరిగింది. వీటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాము. ఎయిత్ వన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. దీస్ రెఫర్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్ వన్ అట్ ఏ టైమ్. ఎగ్జాంపుల్ ఈచ్, ఎయిదర్, నెయిదర్. సెంటెన్స్ చూద్దాం. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్డ్ ఏ గిఫ్ట్. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక బహుమతిని పొందాడు. నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. వాటిల్లో ఏ సమాధానం కూడా కరెక్ట్ కాదు. ఎయిదర్ ఆఫ్ దెమ్ కెన్ స్విమ్. వారిలో ఒకరు స్విమ్ చేయగలరు. నైన్త్ వన్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్. దీస్ షో మ్యూచువల్ యాక్షన్ ఆర్ రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ ఈచ్ అదర్, వన్ అనదర్. ద ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేది ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు వాడతారు. ద ప్లేయర్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్. వన్ అనదర్ అనే ప్రొనౌన్ని ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాడతాము. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్,
Please like, share and subscribe my channel Smart English World. Thanks for watching.